హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. నేను మానస గంగం. ఈరోజు నేను దేవాలయాలు నిర్వహణ అనే అంశంపై మాట్లాడటానికి మీ ముందుకు వచ్చాను. మొన్న ఒక ఆధ్యాత్మికవేత్త ప్రపంచాన్ని ఒక ఇల్లుతో పోల్చుతూ భారతదేశాన్ని ఆ ఇంట్లోని పూజా గదితో పోల్చారు. సంతోషం. కానీ ప్రస్తుత పరిస్థితి ఇందుకు చాలా భిన్నంగా ఉంది. రోజు రోజుకు ముఖ్యంగా పల్లెటూర్లలో చాలా దేవాలయాలు సరిగ్గా నిర్వహణ చేయకపోవడం వల్ల కనీసం నిత్య పూజకు కూడా నోచుకోక ఆలయాలు కళాహీనమవుతున్నాయి. దీనికి కారణం మన అలసత్వం. ఆవు పాలు కావాలంటే పొదుగు ద్వారానే స్వీకరిస్తాం. కనుక పొదుగు ఒక్కటే ఉంటే చాలు, ఆవు అక్కర్లేదు అంటామా? ఆవులో ఉన్న సర్వశక్తి పొదుగు ద్వారానే తీసుకోగలం. అలాగే భగవంతుడు విశ్వవ్యాపకుడనే ఆలయం అనే పొదుగు ద్వారానే భగవంతుడి అనుగ్రహం పొందడానికి మీడియంగా ఉన్న ఆలయాలను నేడు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. కాలానుగుణంగా గత 50 సంవత్సరాల నుండి నేటి వరకు ఎన్నో కొత్త గ్రామాలు ఏర్పడ్డాయి. నేటికి కనీసం ఒక్క ఆలయం కూడా లేని చాలా గ్రామాలు ఉన్నాయి. ఇది మనం చాలా సిగ్గుపడవలసిన విషయం. అదే వేరే మతం వారిని చూడండి. ఒక కొత్త ప్రాంతంలో కేవలం 4 అంటే 4 వారి కుటుంబాలు స్థిరపడ్డా వారు 4 రేకులతో షెడ్డు వేసుకొని ముందు ప్రార్థనలు మొదలు పెడతారు. ఈ విషయంలో వారిని చూసి మనం చాలా నేర్చుకోవాలి. వేరే మతాలలో వారి వారి ఆధ్యాత్మిక స్థలాల్లో కేవలం ప్రార్థనలు మాత్రమే చేస్తారు. కానీ మన హిందూ దేవాలయాలు ప్రార్థన స్థలాలు కావు, భగవంతుడు నివసించే చోటు. ఎప్పుడైతే ఒక ఆలయాన్ని నిర్మిస్తారో అక్కడ ప్రతిష్ఠించే దేవీ దేవతల విగ్రహాలకు వేద పండితులు వేద మంత్రాలు మరియు యంత్రాల ద్వారా ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అప్పుడు ఆ విగ్రహాలకు శక్తి వస్తుంది. ఈ వీడియో చూడండి. तुम लोग क्या मूर्ति की पूजा करते रहते हो? पत्थरों में कहीं भगवान होता है? ऐसा बोलने वालों के लिए ये वीडियो। देवे महाकालिकां यामात्मविदे हरौ कमलजो हन्तुं मधुं गैतवां भगवत्यै नमो नमः जगदम्बिकायै नमो नमः राजराजेश्वर्यै। अब कुछ लोग इसमें ये बोलेंगे कि ये तो कैमरा ट्रिक है, इसमें तो शीशा टूटते हुए दिखाया ही नहीं, तो ये देख लो। और देख लो। तो अब साइंस समझ लेते हैं। मूर्ति स्थापना मंत्र और मूर्ति प्राण प्रतिष्ठा अगर सही विधि विधान से संपन्न हो जाती है तो वो जो शक्ति है वो मूर्ति के अंदर भी प्रवेश हो जाती है। और जब वो पट्टी हटाई जाती है आंखों से तो किसी नॉर्मल इंसान की क्षमता नहीं है कि उतनी एनर्जी को झेल पाए, इसलिए मिरर दिखाया जाता है सो दैट वो रिफ्लेक्ट करे उसी चीज को। तो जाहिर सी बात है, पावर है तो मिरर तो टूटेगा ही। एंड दिस इज द पावर ऑफ सनातन धर्म। तो शेयर करें उन सबको ये वीडियो जो सनातन धर्म का मजाक उड़ाते हैं, और बाकी सबको जय श्री राम। ఇప్పుడు అక్కడ ఉన్నది విగ్రహం కాదు, స్వయంగా భగవంతుడు. ఇది మన మంత్రాలకున్న శక్తి. అందుకే స్వామి వారిని పొద్దున్నే సుప్రభాతంతో నిద్ర లేపుతాం. తరువాత నిర్మాల్యంను తొలగించి అభిషేకం అంటే స్నానం చేయించి మంచి వస్త్రాలను ధరింపజేసి స్వామిని నగలతో పుష్పాలతో సౌందర్య సాధనాలతో అలంకరించి స్తోత్రం చేసి నైవేద్యం సమర్పించి హారతిస్తాం. మనం నైవేద్యం నివేదించి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అంటాము. వెంటనే నైవేద్యంలోని వివిధ ఆహార పదార్థాల్లోని సారం సూక్ష్మ అమృత బిందువులుగా మారి స్వామివారికి అందుతుంది. స్వామివారికి నివేదించిన నైవేద్యం స్వామివారి ముందు కనీసం ఒక మనిషి భోజనం చేయడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం ఉంచాలి. స్వామివారు స్వయంగా భోజనం చేస్తున్నట్టు మనం అనుభూతి చెందాలి. భావనే ప్రధానం. మీ గ్రామంలోని దేవాలయాలలో స్వామివారికి అమ్మవారికి కనీసం పైన చెప్పిన ఉపచారాలు ప్రతిరోజు జరుగుతున్నాయా? జరిగితే ఓకే, లేదా ఎందుకు జరగట్లేదు అని గ్రామస్తులు మరియు యువత ఎప్పుడైనా ఆలోచించారా? రోజు మనం ప్రొద్దున తాగే కాఫీ ఒక అరగంట ఆలస్యం అవుతే సహించలేము. మరి మీ గ్రామంలోని దేవాలయంలోని దేవుడు ఎన్ని సంవత్సరాల నుండి ఉపవాసం ఉన్నారో తెలుసుకోండి. చాలా గ్రామాలలో గ్రామస్తులు ఒక్క అర్చకుడికి 3-4 ఆలయాలలో నిత్య పూజ అప్పజెప్తున్నారు. దీనివల్ల అర్చకుడు 15 గంటలో నిత్య పూజ ముగించి
తలుపులు తాళాలు వేసి ఇంకో ఆలయానికి వెళ్తున్నాడు. మ్యారేజ్ డే అని, బర్త్డే అని దేవాలయానికి వచ్చిన భక్తులు జాలి డోర్ల నుంచి దేవుణ్ణి దర్శించి వెంటనే తెచ్చిన పూలదండ జాలి డోర్కు వేసి స్వామివారికి తెచ్చిన వస్త్రాలను గడప వద్ద పెట్టి టెంకాయ కొట్టి అగరొత్తులు వెలిగించి ఎటువంటి అర్చన, హారతి, అర్చక స్వామి ఆశీర్వాదం, తీర్థ ప్రసాదాలు లేకుండానే నిరుత్సాహంగా వెనుదిరుగుతున్నారు. ముందే రాను రాను ఆలయాలకు జనం తక్కువగా వస్తున్నారు. వచ్చిన వారికి ఇలాంటి అనుభవం ఎదురైతే వారు మరోసారి ఆలయానికి రావడానికి ఇంత ఉత్సాహాన్ని చూపించరు. ఈ యుగంలో దేవాలయాలను నిర్మించడం కంటే భక్తులను సృష్టించడం చాలా ముఖ్యమని మన ఇస్కాన్ ఫౌండర్ అయిన స్వామి ప్రభుపాద గారు ఒక సందర్భంలో తెలిపారు. ప్రతి గ్రామంలోని ప్రధాన ఆలయాలు ఉదయం 5:30 నుండి 11 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అర్చక స్వామి భక్తులకు ఫుల్ టైం అందుబాటులో ఉండేటట్లు చూసుకోవాలని హిందూ బంధువులందరినీ కోరుకుంటున్నాను. చివరిగా నేను ప్రతి హిందువులను కోరుకునేది ఒక్కటి: ప్రతిరోజు మీ దగ్గరలోని ఆలయాన్ని దర్శించండి. ముఖ్యంగా యువత ఆలయ నిర్వహణలో భాగం పంచుకోవాలని, మన ఆలయాలకు మళ్ళీ పూర్వ వైభవం రావాలని, మన తాత ముత్తాతలు ఇచ్చిన ఇల్లు, స్థలాలు, పొలాలు మాత్రమే మన ఆస్తి కాదు. వాళ్ళు ఇచ్చిన ఆలయాలు, హిందూ ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలు కూడా మన ఆస్తే. వాటిని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని భావిస్తూ మానసా గంగం.